గగనతల భద్రతను మరింత పటిష్టం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను కలిగి ఉన్న ఇజ్రాయెల్ ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడిన కొత్త లేజర్ వ్యవస్థ ఐరన్ బీమ్ ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగం చీఫ్ బ్రిగేడియర్ జనరల్ డేనియల్ గోల్డ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ కొత్త సాంకేతికత యుద్ధ రంగంలో పోరాటం తీరునే మార్చేస్తుందని ఆయన ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మామూలువిగా అనిపించినా ప్రతిరోజు కొత్త భయాలు, కొత్త బెదిరింపులు ఇజ్రాయిల్ లాంటి దేశాలను మరింత అప్రమత్తంగా తయారు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఐరన్ డోమ్ వ్యవస్థతో రాకెట్ దాడులను అడ్డుకుంటున్న ఇజ్రాయిల్ ఇప్పుడు మరో విప్లవాత్మక సాంకేతికతను మిలిటరీ వ్యవస్థలోకి తీసుకుంటోంది. అది తక్కువ ఖర్చుతో పనిచేసే లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థ ఐరన్ బీమ్. సోమవారం ఇజ్రాయెల్ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ డేనియల్ గోల్డ్ వెల్లడించిన వివరాలు ప్రపంచం రక్షణ రంగంలో చర్చనీయాంశమయ్యాయి. ఐరన్ బీమ్ అభివృద్ధి పూర్తయింది. వ్యవస్థ సామర్థ్యాలన్నింటినీ పరీక్షించే సమగ్ర పరిశీలన కూడా ముగిసింది. డిసెంబర్ 30న ఈ వ్యవస్థను ఇజ్రాయెల్ మిలిటరీకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించగానే ఇజ్రాయెల్ రక్షణ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఒక రాకెట్కు ప్రతిగా మరో రాకెట్ను పేల్చాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక లేజర్ కిరణం పంపి గాల్లోనే దాన్ని పేల్చేయవచ్చు. వినడానికి సైఫై సినిమాలోలా అనిపించినా ఇది ఇప్పుడు నిజమవుతోంది. భూ ఆధారిత హై పవర్ లేజర్ రక్షణ వ్యవస్థగా అభివృద్ధి చేసిన ఈ ఐరన్ బీమ్ రాకెట్లు, మోర్టార్లు, శతఘ్నులు ఇక్కడి వరకు డ్రోన్ల దాడులను క్షణాల్లో నిర్వీర్యం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇటీవల గాజా పొరుగు ప్రాంతాల్లో హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపుల నుంచి వచ్చిన రాకెట్ దాడులు ఇజ్రాయెల్కు శాశ్వత ముప్పే. వేల రాకెట్లు ఒకేసారి ఎగురుతున్న సమయంలో ఐరన్ డోమ్ కూడా తన ఒత్తిడిని బయటపెట్టింది. డోమ్ రక్షణ వ్యవస్థ ఎంత సమర్థవంతమైనదైనా ఒకే ఒక్క ఇంటర్సెప్టర్ మిసైల్కే సుమారు 40 నుంచి $50,000 ఖర్చు అవుతోంది. కానీ ఐరన్ బీమ్ ఒక దాడిని అడ్డుకోవడానికి ఖర్చు కొన్ని డాలర్లకు తగ్గిపోతుంది. ఈ వ్యవస్థ యుద్ధరంగం తీరునే మార్చేస్తుందని డేనియల్ గోల్డ్ తెలిపారు. లేజర్ ఆయుధాలు వాతావరణ పరిస్థితులు, పొగ, దూది తప్పితే దాదాపు అంతులేని అమ్యునిషన్ అని వెల్లడించారు. విద్యుత్ ఉన్నంత వరకు దాడులను అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. జూలై, ఆగస్టు నెలలో ఇజ్రాయెల్ ప్రయోగాత్మకంగా స్వల్ప శ్రేణి లేజర్ వ్యవస్థలను మోహరించింది. ఆ పరీక్షల్లో డజన్ల కొద్దీ లక్ష్యాలను గాల్లోని ధ్వంసం చేశామని గోల్డ్ ప్రకటించడం ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింతగా రుజువు చేస్తోంది. ఒక దశాబ్ద కాలంగా ఈ లేజర్ ప్రాజెక్టుపై పనిచేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు దీన్ని అధికారికంగా మిలిటరీ రక్షణలో ప్రవేశపెట్టబోతోంది. ముఖ్యంగా గత ఏడాది అక్టోబర్లో హమాస్ దాడుల తర్వాత గగనతల భద్రతను బలోపేతం చేయాలనే అవసరం మరింత పెరిగింది. వందలాది డ్రోన్లు, రాకెట్లు, శతఘ్నులు గాల్లోకి ఎగురుతున్నప్పుడు మిలిటరీకి వేగవంతమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ప్రతిస్పందన అవసరం. ఆ ఖాళీని ఐరన్ బీమ్ భర్తీ చేయబోతోంది. ఇజ్రాయెల్ను ఎన్నో సంవత్సరాల పాటు ఐరన్ డోమ్ రక్షించింది. ప్రపంచంలో అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థలలో దాని స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు అదే రక్షణ చట్రంలోకి ఐరన్ బీమ్ చేరబోతోంది. ఒక లేజర్ కిరణం ఎలాంటి పేలుడు లేకుండా, భారీ శబ్దం లేకుండా కొన్ని సెకన్లలోనే శత్రు మిసైల్ను గాల్లో పేల్చేయగలదు. ఇదే భవిష్యత్తు యుద్ధ తంత్రమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువ కావడం వల్ల ఇజ్రాయెల్ మిలిటరీకి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అవుతోంది.